అందరికీ నమస్కారం. నా పేరు కమలాకర్ గురిమడుగుల. నేను స్లేట్ ఉన్నత పాఠశాల జన్నారం యందు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేయుచున్నాను. తెలుగు భాష మన కమ్మనైన భాష, మాతృభాష. ఈ యొక్క తెలుగు సబ్జెక్టులో చూసుకున్నట్లయితే విద్యార్థిలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని వెలికి తీయడానికి అత్యంత ఉపయోగపడే సాధనాలు విద్యా సామర్థ్యాలు. ఈ యొక్క విద్యా సామర్థ్యాలు తెలుగులో ముఖ్యంగా 6 ఉంటాయి. 1, వినడం, ఆలోచించి చెప్పడం. అనగా దీనిలో విద్యార్థులు దాగి ఉన్నటువంటి విషయాలను ప్రశ్నల ద్వారా రాబట్టడం. 2వది, ధారాళంగా చదవడం, చదివింది అర్థం చేసుకొని చెప్పడం. అనగా ప్యార కానీ పద్యం కానీ ఇచ్చి ఆ యొక్క వాటి నుండి ప్రశ్నలు తయారు చేయడం, ఖాళీలను పూరించడం, తప్పప్పులను గ్రహించడం, జతపరచడం, బహుళైచ్ఛిక ప్రశ్నలు, పదబంధాలను ఇవ్వడం. 3వది, స్వీయ రచన. అనగా విద్యార్థి గ్రహించినటువంటి అంశాన్ని సొంత మాటలలో రాయడం. 4వది, సృజనాత్మకత లేదా ప్రశంస. విద్యార్థులు దాగి ఉన్నటువంటి విషయాన్ని సొంతగా లేఖ ద్వారా కానీ, కరపత్రం ద్వారా కానీ, నినాదాల రూపంలో కానీ, సంభాషణల రూపంలో కానీ, వ్యాసంలో కానీ, ఆహ్వాన పత్రంలో కానీ వివిధ రకాలుగా తన భావాలను వెలిబుచ్చడం. 5వది, పదజాలం. విద్యార్థి గ్రహించినటువంటి అంశాలను సొంత వాక్యాల రూపంలో కానీ, నానార్థాలు, ప్రకృతి వికృతులు, పర్యాయపదాలు మొదలగు అంశాలలో తన యొక్క జ్ఞానాన్ని వెలికి తీయడం. చివరిగా 6వది, వ్యాకరణ అంశాలు. వ్యాకరణ అంశాలు చూసుకున్నట్లయితే సందులు, సమాసాలు, అలంకారములు, ఛందస్సు, సంశ్లిష్ట, సంయుక్త, సామాన్య వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్ష, ఆధునిక, వ్యవహారిక వాక్యాలు. ఈ యొక్క 6 విద్యా సామర్థ్యాలను మనము చదువుకున్నట్లయితే విద్యార్థి లోపల ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఈ యొక్క 6 విద్యా సామర్థ్యాల ద్వారా విద్యార్థిలో దాగి ఉన్నటువంటి కళను మనము తీసి తను విజ్ఞానిగా మార్చే అవకాశం ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.